నమస్కారం. మీ పెట్టుబడులను భారతదేశానికి మించి ప్రపంచ మార్కెట్లలో కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నారా? అయితే భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి ఎందుకు? డైవర్సిఫికేషన్. మీ పెట్టుబడులన్నింటినీ ఒకే దేశంలో ఉంచడం కంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం వల్ల రిస్క్ తగ్గుతుంది. భారతీయ మార్కెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లు మంచి రాబడిని ఇవ్వవచ్చు. అదనపు గ్రోత్ ఆపర్చునిటీస్. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారతీయ మార్కెట్లో లేవు. ఈ కంపెనీల వృద్ధిలో పాల్పంచుకోవడానికి అంతర్జాతీయ పెట్టుబడులు అవకాశం కల్పిస్తాయి. రూపీ డెప్రిసియేషన్. భారత రూపాయి డాలర్తో పోలిస్తే బలహీనపడినప్పుడు మీ అంతర్జాతీయ పెట్టుబడుల విలువ రూపాయలలో పెరుగుతుంది. ఇది ఒక అదనపు ప్రయోజనం. న్యూ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. విదేశీ మార్కెట్లలో అభివృద్ధి చెందుతున్న నూతన టెక్నాలజీ మరియు ఇన్నోవేటివ్ సెక్టార్స్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా పెట్టుబడి పెట్టాలి? 1. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. భారతీయ ఏఎంసీలు నిర్వహించే చాలా అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్ వాస్తవానికి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ రూపంలో ఉంటాయి. అంటే ఇవి నేరుగా విదేశీ షేర్లలో పెట్టుబడి పెట్టవు. బదులుగా విదేశీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడతాయి. ఉదాహరణలు: మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100లో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఇది అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలను కలిగి ఉన్న నాస్డాక్ 100ల ఇండెక్స్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెడుతుంది. మిరై ఆసెట్ ఎన్వైఎస్ఈ ఫ్యాంగ్ ప్లస్ ఈటీఎఫ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఇది అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. డిఎస్పీ గ్లోబల్ ఎలకేషన్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఇది ప్రపంచంలోని వివిధ ఆస్తులలో పెట్టుబడి పెడుతుంది. గ్లోబల్ ఫండ్స్ లేదా ఇంటర్నేషనల్ ఫండ్స్. ఇవి నేరుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు లేదా దేశాల షేర్లలో లేదా ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్. ఉదాహరణలు: పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది భారతదేశంతో పాటు అమెరికా మరియు ఇతర దేశాల షేర్లలో, ఉదాహరణకు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి వాటిలో కూడా పెట్టుబడి పెడుతుంది. ఏడెల్వేస్ యుఎస్ టెక్నాలజీ ఫండ్. ఇది అమెరికన్ టెక్నాలజీ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్. ఇది అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి: టాక్సేషన్. ఏప్రిల్ 1, 2023 తర్వాత కొనుగోలు చేసిన అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్తో సహా పన్ను నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్ లాగే పరిగణించబడతాయి. అంటే మీరు పొందే లాభాలు మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ పన్ను బ్రాకెట్ ప్రకారం పన్ను విధించబడతాయి. కరెన్సీ రిస్క్. విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టినప్పుడు కరెన్సీ మారకం రేట్ల హెచ్చుతగ్గుల వల్ల మీ రాబడి ప్రభావితం కావచ్చు. సెబీ లిమిట్స్. సెబీ ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులపై కొన్ని పరిమితులు విధిస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త పెట్టుబడులలో ఆపడానికి లేదా పునఃప్రారంభించడానికి ఫండ్ హౌసులు తాత్కాలికంగా ఆపరేషన్స్ ఆపివేయవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలకు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా సరైన అంతర్జాతీయ ఫండును ఎంచుకోవడానికి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ధన్యవాదాలు.